నేను ఇంకా వేరే లీగల్ ఆన్గోయింగ్ కేసెస్ ఉన్నాయండి. మస్తాన్ పైన కేసు అయిన తర్వాత రాజ్ తరుణ్కి మీడియా ముఖంగానే క్షమాపణ చెప్పడం జరిగింది. కాలు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే థింకింగ్ దట్ అతను నార్మల్ పని చేసుకుంటాడని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. మా నంబర్స్ బ్లాక్ చేసినప్పటికీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో, సినిమా సెలబ్రిటీస్తో కూడా కబురు పంపించాము, అడ్వకేట్స్తో కూడా, ప్లీజ్ రాజీ పడిపోదాము, వెనక్కి వచ్చేయండి అని. నేను ఆలోచించుకొని చెప్తానమ్మా అన్నారు అంకుల్. నేను మీకు కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తాను. ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి వాళ్ళు ఒక 25 days అవుతుంది, 25 days ఎగో. మరి ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి రాస్తారు తల్లిదండ్రులే మీకు చెప్పారా? అంటే మాట్లాడదాం వివాదానికి ఓకే మధ్యలో ఉన్న వాళ్ళకి చెప్పారు. ఓకే, మరి అలా అన్న వాళ్ళిద్దరే వచ్చి ఉంటే నేను హ్యాపీగా పిలిచేదాన్ని, ఫుడ్ పెట్టి ఇది చేసేదాన్ని. బట్ రావడం దాడితో వచ్చి వాళ్ళు రావాలి అనుకోవడం కూడా కాదు, లావణ్యని పంపించేయాలి అన్నది. సో ఆ గొడవల్లో నాకేమైనా జరుగుంటే ఒక్క సెకండ్ కదా ప్రాణం పోవడము. వాళ్ళు రావద్దు, వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అన్నది ప్రాబ్లం కాదు, నా పైన జరిగిన దాడి ప్రాబ్లం. రావాలి అనుకున్నది నా ఇంటెన్షనే, కోరుకున్నది నేనే, రమ్మన్నది కూడా నేనే. 20 days ఎగో కాల్, ఆయన మాట్లాడిన కాల్ నేనే రమ్మన్నాను, నింద కాదు. 20 days ఎగో వచ్చేసేయండి ప్లీజ్, ఇంకా గొడవలు వద్దు, మీ మీద కోపంతో కాదు, రాజు మీద పెట్టి రాజు ఏదో జైలుకి వెళ్ళాలన్నది కూడా కాదు అని సాల్వ్ అవ్వడానికి. మంచిగా ఆరంభం ఒక్క అడుగుతోనే కదండి. నేనే ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను, క్షమాపణ కోరాను, కేసు వెనక్కి తీసుకున్నాను. అక్కడి నుంచి రియాక్షన్ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? దాడి వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి లాస్ట్ టైం కూడా తలుపు కొట్టానండి. ఆ రోజు కూడా బిగ్ టీవీ ఫాలో అయినట్టుంది వాళ్ళ ఇంటికి. తలుపు కొట్టిన దానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు నాపై నిజంగానే దాడి జరిగింది. మరి నాపైన ఇప్పుడు హత్య ప్రయత్నం జరిగిన దానికి కారణం ఎవరవుతారు? రాజ్ తరుణ్ అవుతాడా? రాజ్ తరుణ్ పేరెంట్స్ అవుతారా? శేఖర్ భాష అవుతాడా? ప్రీతి అవుతాడా? ఉదయ్ అవుతాడా? మేఘన అవుతుందో? నిన్న జరిగిన ఇంత రచ్చకి ఎవరు కారణం అవుతారు అన్నది ఖచ్చితంగా పోలీసులే చెప్పాలి. నేను లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాను. ఎవరు నిన్న నా పైన జరిగిన దాడికి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. సో నిన్న రాజ్ తరుణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తానని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేమో ఒకవేళ వస్తే నేను స్వాగతిస్తానని చెప్తున్నారు. ఈ రెండు స్టాండ్ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్ళారు? ఇప్పుడు వస్తాను అన్నాడంటే వచ్చాడు, కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజ్ అయిపోతే కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాలండి? రాని పక్షంలో నాకు అన్యాయం జరిగినట్టే. నాకు న్యాయం ఎవరు చేస్తారు? న్యాయం అంటే ప్రాపర్టీయో డబ్బో ఇదో కాదండి, సమాధానం. నాకు సమాధానమే చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నన్ను ప్రేమిస్తున్నా అన్నాడు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను అప్రోచ్ అవ్వలేదే, నేను ఐ లవ్ యూ చెప్పలేదే. నన్ను పెళ్లి చేసుకుంటావా నేను అడగలేదు. నా మొత్తం జీవితాన్ని ఇచ్చేసాను. నేను చాలా కలలతోనే వచ్చాను. అతనికి ఎంత ప్యాషన్ ఉంటుందో నాకు అంతే ప్యాషన్ ఉంది. నేను మా అమ్మ నాన్నకు ఒక్క ఆడబిడ్డనే. ఈ రోజున అతను హీరో అయిపోయి నా దగ్గర ఇంత డబ్బు స్టేచర్ ఉంది అనుకుంటాడు, కానీ నార్మల్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తే అతను కూడా. ఆ విధంగానే మనం ఎప్పుడు చూడాలి. హీరో అయితే కొమ్ములు వస్తాయి, హీరో అయితే పలుకుబడి ఉంటుంది, నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే నేను అలాంటి మనిషిని కాదు. నీ ఎదురుగా లావణ్య ఉంది. లావణ్య తన తండ్రి అయినా, తన అన్న అయినా, రాజు అయినా సరే ఎవరికైనా ఈక్వల్గానే ఫైట్ చేస్తుంది. నేను అలాగే రాజ్ తరుణ్ కూడా ఈక్వల్గా ఫైట్ చేశాను. చట్టం ఉందని నమ్మానండి, అంతే. కానీ మీ ఫాదర్ ₹1 కోటి సాయం చేశాను ఇల్లు కొనే సందర్భంలో కావచ్చు, రాజ్ తరుణ్కి మొత్తంగా చేశాను, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? మరి మీరు స్టార్టింగ్లో ఇల్లు కొనేటప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు సినిమా పరంగా కొన్నారండి. ఆ 2 సంవత్సరాలు ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ, ఇంటికి కావాల్సిన సప్లైస్ కానీ ఏదన్నా మా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నెలకి 30,000 అయింది అనుకోండి, ఆ సంవత్సరానికి ఇంత అని. ఇతనికి ఏమి మంత్లీ శాలరీ కాదు కదండి. సినిమా చేస్తే పని వస్తుంది సపోర్టింగ్ చేయడానికి. అది కారు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్ అయి ఉండొచ్చు, రాజు వాడే ఫోన్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ముంబైలో ఫోన్ తీసుకొచ్చానన్నాను, నేను కొన్న ఫోనేనండి అది. ఆ ఫోన్ IMEI నెంబర్ కూడా ట్రేస్ చేయండి, నా పేరు మీదే ఉంటుంది. అండ్ 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో మరి సినిమాలు చేయలేదు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? మా పేరెంట్స్కి ఉన్న దాంట్లో అంటే కట్నం పరంగా ఇగో నీకు 50 లక్షలు ఇచ్చి కూతుర్ని పెడుతున్నాం అనకపోయినా మాకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చింది వాళ్ళే. మా పేరెంట్స్ నుంచి, మా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నా అకౌంట్కి కానీ రాజ్ అకౌంట్కి కానీ పడ్డ ట్రాన్సాక్షన్స్ నేను చూపిస్తాను. రాజ్ తరుణ్ పేరెంట్స్ నుంచి రాజుకి పడ్డ అకౌంట్స్ రాజుని చూపించమనండి. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసుకుంటా వచ్చారు అన్నది తెలుస్తుంది. రాజు వాడే ఒక షర్ట్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ షర్ట్ బ్రాండెడ్ కొనిచ్చింది నేను. అతను సైమా అవార్డ్స్కి వెళ్తున్నాడు అన్న దగ్గర ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళింది నేను. అతను ప్రతి కళ్ళని అతనిలో చూసుకున్న మనిషిని నేను. అతని కెరియర్ అమ్మాయిల వెనక పడి పోగొట్టుకున్నది అతను. లావణ్య తప్పుడుదైతే, లావణ్య డ్రగ్స్ దాంట్లో ఉంటే ఇతనికి 11 ఏళ్ళు పట్టిందండి నా డ్రగ్ వ్యవహారం బర్స్ చేయడానికి. నన్ను వదిలించుకోవాలన్న ప్రాసెస్లో మస్తాన్ సాయితో కుమ్మక్కై మస్తాన్ సాయితో ఇది చేశాడా, లేదా మస్తాన్ సాయితో అలా జరిగిన తర్వాత అతనికి ఒక అవకాశం దొరికి నన్ను ఎంకరేజ్ చేశాడా అన్నది కూడా నేను ఫైట్ చేస్తాను. అందులో రాజ్ తరుణ్ తప్పున్నా రాజ్ తరుణ్కి శిక్ష పడాలి. మస్తాన్ సాయి ఆల్రెడీ కూడా అనుభవిస్తున్నాడు. మస్తాన్ సాయి తప్పు లేకపోతే అట్ ద సేమ్ టైం మస్తాన్ సాయిది కూడా ఇదవుతుంది. అంటే అతను చేసిన క్రైమ్స్ కాదు, నా విషయంలో నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్న దాంట్లోని రాజ్ తరుణ్ హస్తం ఎంత ఉంది అన్నదాన్ని కూడా నేను లోతుగా వెళ్తాను.
సో రాజ్ తరుణ్కి కొంత సపోర్ట్ ఇటు శేఖర్ భాష కావచ్చు, ప్రీతి కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇల్లు విషయంలో కూడా వాళ్ళంతా వచ్చి మిమ్మల్ని, అంటే మీరు ఒంటరిగా నిన్న ఫైట్ చేయడం, అక్కడ వాళ్ళు మాత్రం సపోర్టింగ్గా వచ్చి ఉండడం, రాజ్ తరుణ్కి సపోర్టింగ్, దీన్ని ఎట్లా చూస్తారు ఇంకా మీరు? అంటే అదే హీరో రాజ్ తరుణ్ వీళ్ళందరికంటే ముందు నాకు కూడా అంతే కదండి. నేను అలా ఉండలేక ఫైట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి తగిలారా ఏంటి? వాళ్ళ ఇప్పుడు అదే స్టేచరో డబ్బులో లావణ్య దగ్గర ఉంటే ఖచ్చితంగా లావణ్య దగ్గరే ఉంటారు. అదే రాజ్ తరుణ్ ఏం లేకుండా జీరో అయ్యి మా అన్న అన్నమనండి, నా ఫ్రెండ్ అన్నమనండి, అదే శేఖర్ భాషను కూడా నార్మల్ వ్యక్తి రాజ్ తరుణ్ అయితే వచ్చి సపోర్ట్ చేయమనండి. ఖచ్చితంగా అది కాదు. డబ్బుల కోసం అండ్ ఫేమ్ కోసం అండ్ రాజ్ తరుణ్కి చేస్తే 10 మంది వస్తారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. కానీ లావణ్య ఇప్పుడు సింగిల్లే, ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది. కానీ రాజ్ తరుణ్ రియాలిటీ కూడా బయటకు వస్తే అదే ఫ్యాన్స్ కూడా కుటుంబాలు ఉంటాయి, అదే ఫ్యాన్స్ కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది. అసలు నిజమైతే ఎన్ని రోజులు బయటికి రాకుండా అయితే ఉండదు కదండి, ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ చట్టం ఉంది. ఇప్పుడు మన శేఖర్ భాష కూడా నేను మగజాతి ఆనిముత్యాన్ని నేను చట్టంలో మగజాతి హీ టీమ్స్ అన్నది రావాలి అని చట్టం మీద పోరాడే అతను ఇంటి మీద దాడికి పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఇంటి ముందు ధర్నా కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? మా కమ్యూనిటీ బయట అంటే ఇప్పుడు అతని ఇంటికి నేను వెళ్ళొచ్చు అని నాకు యాక్సెస్ ఇస్తున్నాడు అతను. వెళ్ళొచ్చు అని చెప్పమనంటే ఇప్పుడే వెళ్దాం, నేను మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడామని ఇప్పుడే అడుగుదాం, నేను 10 మందిని తీసుకొస్తాను. అది కాదు పద్ధతి. మనుషులుగా మనం బతికే పద్ధతి కూడా అది కాదు. ఒక్కదాన్ని చేసి అంత టార్గెట్ చేశారు. ప్రీతి అయితే అరుచుకుంటూ ఆ చప్పట్లు కొట్టుకుంటూ ఆడపిల్ల బిహేవ్ చేసినట్టు కూడా చేయలేదు. మరి లావణ్య పడితే కోపం అన్న రోజున, ప్రీతి అంత చేసిన రోజున ఏ ఒక్కరు మాట్లాడలా? మీడియా అందరి మీదకి వెళ్ళిపోయింది, మా కమ్యూనిటీలో మా సెక్రటరీ గారి మీదకి వెళ్ళిపోయింది. ఎంత రచ్చ చేశారు మా కమ్యూనిటీలోకి వచ్చి. అంటే మేము యాక్సెస్ ఇచ్చి ఇది చేసామా? గేట్ దగ్గర చెప్పాము, అటు రాజ్ తరుణ్ యాక్సెస్ ఇచ్చి పంపించాడు. నేను మీకు కాల్ కూడా చూపిస్తాను. మేనేజర్కి రాజ్ తరుణ్ ఫోన్ చేసి యాక్సెస్ ఇచ్చాడు. అంటే వీటన్నిటి వెనకాల రాజ్ తరుణ్ లేడా? ఇంత జరిగాక మళ్ళీ ఇప్పుడు రాజ్ తరుణ్ మీద రాజ్ తరుణ్ ద్వారానే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇది వెనకాల లేకపోతే నేను రాజ్ తరుణ్ మీదకి వెళ్ళను. రాజ్ తరుణ్ ఉంటే రాజ్ తరుణ్ మీదకి వెళ్ళాలి కదా. సో వెళ్ళాలి అని ఆ స్టెప్ తీసుకున్నప్పుడు 2 మాటలు ఎలా మాట్లాడిందని అవుతాను? అర్థమవుతుందా? ఇక్కడ నేను ఎక్కడ 2 మాటలు మాట్లాడలేదండి. నాకు జరుగుతున్న వాటికి నేను డిఫెండ్ చేసుకుంటూ పరిస్థితులను బట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ కోసం ఏది చేయట్లా. రాజ్ తరుణ్ హీరో అయ్యాక, రాజ్ తరుణ్ డబ్బులు, కార్లు, బంగ్లాలు ఏవో కొన్నాక నేను రాలేదు. లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ ఉంది. రాజ్ తరుణ్ లైఫ్లో సినిమా చూపిస్తామమ్మ, కుమారి 21F, ఉయ్యాల జంపాల కానీ, ఈడో రకం ఆడో రకం, అంత పెద్ద పెద్ద సినిమాలు చేసి లైఫ్ సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో ఉన్న అమ్మాయిని నేను. ఏ మగాడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజ్ తరుణ్కి కష్టంలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయడము, కెరీర్లో ఆయన ఎదగడానికి కూడా మీరే కారణం. మీరు సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ చేసి ఇవన్నిటికీ మీరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు తీవ్రంగా నేను అన్యాయానికి గురైనా అని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి